ఇది హత్యకు జరిగినటువంటి కుట్ర, ముఖ్యమంత్రిని అంతమొందించడానికి జరిగినటువంటి కుట్ర. ఇలాంటి అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ఎస్, ఆ దిశగానే దర్యాప్తు కూడా సాగుతోంది. అక్కడ జరిగినటువంటి పరిణామాలు కానీ ఆ సీన్ కానీ మొత్తం అదే చెబుతోంది. హత్యకు కుట్ర జరిగింది అని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు కనిపిస్తున్నాయి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఇక్కడ మీరు ఒకటి గమనించలేదనండి, ఇలాంటి అంశాల్లో ముందు ఏం జరుగుతుందో భవిష్యవాణి చెప్పినట్టు మనోడి మీద అటాక్లు ఏమైనా వస్తాయి అని ముందే సెక్యూరిటీ వాళ్ళు పెంచుకున్నారు. మీరు గమనించట్లేదు, వాళ్ళకి Z+ కేటగిరీలు గట్రా రాబడ్డం జరిగి తర్వాత ప్రజా ప్రతిస్పందన విజయవాడ చరిత్రలో అలాంటి ర్యాలీ కానీ అలా ప్రజాస్పందన కానీ ఈ రోజు దాకా వాళ్ళు చవి చూడలేదు. మూడోది, ఈ రోజు దాకా వీళ్ళు తిరిగిన ఆ జనగలం ఆ గంగాలం వేసుకుని తిరిగాడు ఆ కుర్రాడు, రాజకీయాలు తెలియని అభంశుభం తెలియని కుర్రాడు. తర్వాత వీళ్ళందరూ మీరు గమనించలేదు, వాళ్ళ పట్టాభి మీద చిన్న అటాక్ జరిగితేనే బ్యానర్ ఐటమ్ రాశారు ఆ రోజు. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద అటాక్ జరిగితే ఆ పచ్చళ్ళోడు ఛానల్లో చిన్న కాలం కొట్టారు, రామోజీరావు గారు రాశారు. అదే సార్, ఒక మాట చెప్తా వినండి. ఎప్పుడైతే వీళ్ళకి కడుపు మంట, ఆక్రందన, ప్రజాస్వామ్యాలు ఎన్నాళ్ళు బట్టి మనం చేయలేని పని ప్రజా ప్రతిస్పందన చూసి వీళ్ళు తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బస్సు యాత్ర ఏ రోజైతే ఆయన స్టార్ట్ చేశారో పొద్దుటూరు సభ దగ్గర నుంచి ప్రజా ప్రతిస్పందన ప్రతి నిమిషం వీళ్ళకి కొరగరాని కొయ్యిలా తయారైంది. ఎందుకంటే ఈ విధమైన రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ చూపిస్తున్న ప్రజలు ఈ రోజు దాకా ఈ స్వతంత్రంలో ఏ పార్టీ నాయకుడికి ఈ విధమైన ప్రతిస్పందన లేదు. అందులో ముఖ్యంగా వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద గొయ్యి తప్ప మనమేం చేసామన్నది ఒక్కటి కూడా చెప్పుకోలేని నిస్సాయ స్థితిలో తెలుగుదేశం ఉంది. అందుకనే వాళ్ళు 25 సార్లు ఇది రాక్షస పాలన, ఇది దిగిపోవాలి, మేమే అధికారమే పరమావధి అన్న నినాదంతో ముందుకెళ్తున్న వాళ్ళకి ఎప్పుడైతే ప్రజలు వీళ్ళ పట్టం కట్టడానికి మీరు ఇక్కడ గమనించారు ఈశ్వర్ గారు, 50% 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మ్యాండేట్ లో 50% ప్రజల పట్ల కూడా వీళ్ళు ఇదే విధమైన భావజాలంతోనూ ఇదే విధమైన ధోరణి కంటిన్యూ చేయబోతారనేది చేతామని. ఎందుకు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ప్రొయాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరి మీద ఇలా కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తూ నిరంతరం బట్టలు తీసుకొడతాం, పరిగెట్టించి కొడతాం, కడ్రాయిలతో పరిగెట్టిస్తామని ఈ అభంశుభం తెలియని చిన్న పిల్లడు ఆయనకున్న జుజుబీ బ్యాచ్. ఎందుకు జుజుబీ బ్యాచ్ అంటానంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం గుర్తు చేయాలి సార్. మీరు, నేను, బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాల్సిన విషయాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న అమరావతి ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టుకొని నిన్న దున్నపోతు అని వ్యాఖ్యానిస్తూ రాళ్లతో కొట్టండి అని వ్యాఖ్యానించారు సార్. గతంలో ఏం మాట్లాడారు తెలుసా? గాలిలో వచ్చాడు గాలిలోనే పోతాడని మాట్లాడారు సార్. అంతకుముందు ఏం మాట్లాడారో తెలుసా? నువ్వు నాతో పెట్టుకున్నావు జగన్, ఏం చేస్తానో చూడు, నేనేంటో చూపిస్తాను అని అన్నారు. ఇలాంటివి చాలా సందర్భాల్లో చాలా వ్యాఖ్యలు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ ఆధారాలు కావా? ఆధారాలేనండి. వీళ్ళది మీకు చెప్పిన వెంజెంటా పాలిటిక్స్ అండ్ కడుపు మంటతో కూడిన రాజకీయాలు. ఎందుకంటే వీళ్ళ వల్ల కాంతి ఎంతో అవుతోందని తట్టుకోలేకపోతున్నారు. అందుకే చూడండి, ప్రేరేపణ అన్నది ఎప్పటి నుంచి మొదలైంది? పరదాలు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపిస్తున్నారు ఎప్పుడైనా బయటకు వస్తారని, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ప్రదర్శించడానికి. రెండోది, ఈ లోకేష్ అనే వ్యక్తి ఎప్పుడైతే సరే తనతో పాటు ఉన్న చిన్నపిల్లలతో ఈ సోషల్ మీడియా నడిపిస్తున్నాడు. మీరు అంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ అధ్యక్షుడిగా దాని మీద కంట్రోల్ లేదు. మీరు గమనించారా? నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ట్వీట్ ఇచ్చారో నాగబాబు లాంటి కూడా ట్వీట్ ని నిన్న ఎలా ఇచ్చాడో ఇవాళ ఎలా దాన్ని మార్చి రాశాడు చూడండి ఒకసారి. ఈయన కంట్రోల్ లేని ఎవరిదంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికే పార్టీ మీద, చిన్నపిల్లల మీద, ఆ చిన్నపిల్లలు నడిపిస్తున్న సోషల్ మీడియా మీద కంట్రోల్ లేదు. అందుకనే వాళ్ళు ఏ విధమైన భావజాలాలు రాసినా తెలుగుదేశం పార్టీ బెక్కచచ్చిపోయి చూడడం తప్ప ఇది ఏమీ తెలియదు. ఇది లోకేష్ లాంటి కంట్రోల్ లేదా లేకపోతే నడుపుతున్న విధానమేదా? కంట్రోల్ లేకపోవడం తాను నడుపుతున్న విధానమే ఇదా? వాళ్ళ విధానం అది. ఎందుకంటే మీరు 42 సంవత్సరాల లెగసీ ఆఫ్ తెలుగుదేశంలో ఇలాంటి దిక్కుమాల ప్రవర్తన ఎప్పుడు లేదు. ఎందుకంటే అలిపిరి లాంటి ఘటనలో చంద్రబాబు నాయుడు గారి మీద ఘటన జరిగితే రాజశేఖర రెడ్డి గారు గరావు చేస్తూ అక్కడ నక్సలైట్లను నిర్మూలించాలి, నక్సలైట్ల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. అలాంటి ఉదంతం ఉన్న నేపథ్యం ఉన్న రాజకీయ చరిత్రలో తెలుగుదేశం ఈ రోజు ఇలాంటి దిక్కుమాల బిహేవియర్ చేయడానికి కంట్రోల్ లేకపోవడం. రెండోది, మీరు ఎన్డీఏ కూటమిలో మీరు ముగ్గురిని గమనిస్తే సంయమనం పాటిస్తూ ప్రధానమంత్రి గారు నేను చేసిన ట్వీట్ మెసేజ్ వీళ్ళ యొక్క విషపూరిత ధోరణితోనూ ఆ దిక్కుమాల పేపర్లో రాసిన రాతలో ఒకసారి గమనించుకోండి. ఎప్పుడైతే నిన్న నరేంద్ర మోడీ గారు కనుక ఆ విధమైన ట్వీట్ చేయకపోతే వీళ్ళ యొక్క భావజాలం వేరే విధంగా ఉందను. దానికి తగ్గట్టు మిగిలిన 2 పార్టీలు ఉదాహరణకి పెద్దవాళ్ళు ఏదో సమయించుకున్నా సరే ఈ లోకేష్ ట్వీట్లు ఈ రోజు దాకా ఇప్పటికి కూడా ఒక ప్రేరేపిత పూరితమైన వాతావరణంలో రెచ్చగొట్టే భావజాలంతోనూ ఆ పాటలు, పదాలు, పద్యగట్లతో రాస్తున్న విధి విధానాలను ఒకసారి గమనించే ప్రార్థన. వీళ్ళ యొక్క భావజాలం
50% జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న రాబోయే రోజుల్లో సమసమాన పాలన అందిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విధంగా జరుగుతుంటే అంటే కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం అన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయాలకి వీళ్ళకి ఆకలింపు కావట్లేదు. ఎందుకంటే వీళ్ళ ఆక్రందన ఎంతసేపు వాళ్ళని పరిరక్షించుకుని మిగిలిన వాళ్ళందరినీ తన మన భావాలు లేకుండా భేషజాలతో చూసే నేపథ్యాలు క్రియేట్ చేసిన దగ్గర అందరూ సమానమైన నేపథ్యంతో చూపిస్తున్న ఈ ప్రభుత్వంకి వీళ్ళకి ఆకలింపు కావట్లేదు. ఇది మీరు గమనించండి. దానికి తగ్గట్టు వీళ్ళు ఏం చేస్తారంటే వెంజంట పాలిటిక్స్ తెరలేపి ఈ రాళ్ల దాళ్లు, ప్రేరేపితమైన భావజాలాలతో రెచ్చగొట్టే ధోరణులు చూస్తున్నప్పుడు ఇవాళ మన మినిస్టర్లు అందరూ మాట్లాడుతున్న భావాలు చూడండి. మీరు సంయమనం కోల్పోయినా మేము విచక్షణ రాహిత్యంగా మేము ప్రవర్తించట్లేదని చెప్తున్నారు. ఇవాళ అది సెకండ్ ఆయనకి తగిలి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి తర్వాత వెల్లంపల్లి గారికి తగిలిన విధానంలో ఆయన కళ్ళు చూడండి సార్. మీకు వీడియో ఉంటే అది ప్లే చేయండి. హౌ హార్డ్లీ ఇట్ హెస్ బీన్ హిటెన్. అండ్ ఆయన సఫర్ అవుతున్న దానికి కూడా ఇవాళ పొద్దున్న నుంచి ఆయన అంతటా ఆయన రిపోర్ట్ ఇచ్చి దీని మీద చర్యలకు ప్రేరేపించే ఉదంతం చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఎంత సీరియస్ గా ఎంత నేపథ్యంతో గమనిస్తుందో చూడమనండి. ఇవాళ Z+ కేటగిరీ ఎవరికి అవసరం అలాంటి వాళ్ళు నిజంగా ప్రజాక్షేత్రం నిరంతరం ప్రజలతో ఉన్న వాళ్ళకి కాకుండా అలా వైఎస్ కేటగిరీ ఇచ్చారు. రఘురామ కృష్ణరాజు ప్రజల్లోకి రావడానికి భయపడి చేస్తున్నాడు. ఏం చేశాడండి? ప్రత్యక్ష రాజకీయాల్లో తండ్రితో దొడ్డిదోవని వచ్చినోడికి Z కేటగిరీ ఇచ్చి ఇవాళ రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించడానికి తప్ప దేనికి చేస్తారు వీళ్ళు చెప్పండి? ఒక రాజకీయ వితరణ ఎక్కడైనా ఉందా? ఎంతసేపు కడుపుమంట రాజకీయాలు, అతనికన్నా ఎదుగుదల. ఇప్పుడు చెప్పాలంటే యూత్ ఐకానిక్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ యూత్ అంటే, నేను కాక మొన్న వచ్చిన లోకేష్ కూడా నేను యూత్ అన్న దగ్గర యూత్ ఎటుపక్క ర్యాలీ అవుతున్నారు సార్ చూడమనండి. ఈ సర్వేలు వస్తున్న దగ్గర కూడా ఒక్క సర్వే కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా లేని దగ్గర నిస్సహాయ స్థితి అండ్ అనిశ్చితి, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రాదన్న భయంతో కూడిన దాంట్లో ఇవాళ మనిషినే ఎలిమినేట్ చేస్తా ఉన్న దానికి ఎలా తరలేపుతున్నారు చూడండి. ఒక వ్యక్తిని ఎదుర్కోలేక కూటమి కట్టడమే ఒక పెద్ద పాపం అనుకుంటే కూటమితో సాధించలేంది ఇవాళ వ్యక్తిత్వ ఎలిమినేషన్. ఈ వ్యక్తిత్వం రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం ఆజ్యం పోసుకుంటున్న దగ్గర దీనికి తోడు ఈ భౌగోళిక ఛానల్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న దగ్గర ఈ వ్యక్తిత్వ హరణాలు ఎన్నాళ్ళు, ఈ పరస్పర దాడులు ఎన్నాళ్ళు? ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఒక చిన్న అపార్ట్మెంట్ లో కాలనీలో తిరిగే లోకేష్ కేమో అంత సెక్యూరిటీ కావాలి. మరి సరే పెట్టుకోనివ్వండి, ఎవరికేం లేదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు. దేవులపల్లి అమర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, సీనియర్ అనలిస్ట్. అమర్ గారు, ఏంటి సార్ ఇది? మీరు ఏ కోణంలో చూస్తారు ఇది? ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు చెప్తా సార్. ఒక రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ నడుపుతున్న విధి విధానాలకి ఒక అధ్యక్షుడికి దాని మీద కంట్రోల్ లేదు దగ్గర, తర్వాత ముగ్గురు కూటమిలో ఉన్న దగ్గర అధినాయకుడిగా పరిగణించే దేశ నాయకుడైన నరేంద్ర మోడీ గారి ప్రవర్తన నియమావళి ఎలాగుంది, వీళ్ళ యొక్క విభిన్నమైన నియమావళి, వీళ్ళ యొక్క వినూత్న ప్రవర్తన ఎలా ఉందో చూడండి. కూటమికి పొత్తుకి కూడా కట్టుబడకుండా ఒక అధినాయకుడి ఆదేశాలను కూడా విస్మరిస్తూ వీళ్ళు పరస్పర భావజాలాలతో ప్రజల మీద ఏ విధంగా ప్రేరేపితం గురి చేస్తారో చూడండి. ఇది ఒకటి గమనించమండి ప్రజలు.